ఓకేనా. సో ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి. ఇగ్నిషన్ టెంపరేచర్కి సంబంధించి మనం ఇప్పుడు అవగాహన చేసుకుంటున్నాం అన్నమాట. దానికోసం ఏంటంటే 2 కప్పులు, ఏంటి ఇవి, ఏం కప్స్ ఇవి. సో ఇప్పుడు ఈ 2 స్టాండ్స్ మీద 2 పేపర్ కప్స్ మనం ఈ రకంగా ప్లేస్ చేయాలి. 2 కూడా ఇప్పుడు ఏంటి, ఎంటీ కప్స్. 2 కూడా ఎంటీ కప్స్. ఏముంది ఇందులో, ఓకేనా, ఎంటీ కప్స్ అన్నమాట. అయితే ఇందులో మనం ఏం చేద్దామంటే ఒక దాంట్లో వాటర్ తీసుకోవాలి. ఏం చేయాలి, ఓకే. ఈ కప్లో నేను ఏం చేస్తున్నాను, వాటర్ పోస్తున్నాను. కప్ నిండుగా ఈ వాటర్ నిలువు. రెండు, ఓకే. సో ఇప్పుడు దీంట్లో వాటర్ ఉంది, దీంట్లో ఏంటి, ఎంటీగా ఉంది. వాటర్ లేదు, ఎంటీగా ఉంది. సో ఇప్పుడు ఏం చేద్దాం, మనం 2 క్యాండిల్స్ ని ముట్టిద్దాం. ముట్టించిన తర్వాత ఏం జరిగిందో అబ్జర్వ్ చేద్దాం అన్నమాట. ఓకే. సో ముట్టిద్దాం. ముట్టించిన తర్వాత సో 2 కూడా క్యాండిల్స్ ముట్టించాము. ఇప్పుడు ఏం చేద్దాము, ఒకటేమో వాటర్ ఉన్న కప్పుని ఈ స్టాండ్ మీద పెడదాము. అబ్జర్వ్ చేయండి, వాటర్ లేని కప్పుని ఈ స్టాండ్ మీద పెడదాం. చూడండి ఏం జరిగిద్దో చూడండి. ఏం జరుగుతుంది, ఎంటీ ఇదేంటి, కాలిపోతుంది. మరి ఇదో వాటర్ ఉన్నది ఇంకా కాలకల్లా. ఇది ఆల్మోస్ట్ ఏంటి, పేపర్ యొక్క ఇగ్నిషన్ టెంపరేచర్ ఇందాకే చెప్పుకున్నాం కదా, తక్కువ. అందువల్ల ఏంటంటే మరి ఇది కూడా పేపరే కదా. ఏం జరిగింది ఇప్పుడు, పేపరు యొక్క ఇగ్నిషన్ టెంపరేచర్ని రీచ్ అవ్వకుండా వాటర్ ఏం చేశాయి, అక్కడ ఆ హీట్ మొత్తాన్ని కూడా అబ్జార్బ్ చేస్తుంది. సో ఆ హీట్ని ఆ వాటర్ అబ్జార్బ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, పేపర్ యొక్క ఇగ్నిషన్ టెంపరేచర్ని రీచ్ అవ్వకుండా చేయడం జరిగిందనమాట ఆ వాటర్. సో దానివల్ల ఏంటి, ఇంకా చూడండి, అది ఇంకా చూడండి, ఇంకా అది కాలుతుందా చెప్పండి, బర్న్ అవుతుందా, లేదు. ఎంతసేపు ఉంటుంది ఎట్లా, సో ఈ వాటర్ మొత్తం కూడా అయిపోయేంత వరకు ఆ పేపర్ కప్ అనేది అలానే ఉంటుంది, కాలిపోదు, బర్న్ అవ్వదు. ఓకే. యువతల పేపర్ కప్ చూడండి ఆల్మోస్ట్ కాలిపోయేది.